ఎవ్రీవన్, ఇవాళ బీట్రూట్ పచ్చడి ఎలా చేసుకున్నామో తెలుసుకుందాం. కమాన్. తాలు, పచ్చనగపప్పు, జీలకర్ర, ఉద్దిపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, వెల్లుల్లి రెబ్బలు 2. ఫస్ట్ బీట్రూట్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. యూకేలో మనకి బడ్జెట్లో దొరకాలంటే ఈ బీట్రూట్, క్యారెట్, దుంపలు బాగా దొరుకుతాయి అన్నమాట, పొటాటో ఇవన్నీ. సో తక్కువలో అయిపోతుంది మనకి. ఈ పచ్చడి 2-3 రోజులు కూడా నిల్వ ఉంటుంది. బీట్రూట్ నచ్చని వాళ్ళకి కూడా ఇలా చేసి పెడితే బాగా తింటారనమాట. పచ్చడి చేసేటప్పుడు నాకు నచ్చిన ఒకే ఒక విషయం ఇది, చేయిలంతా ఇలా అయిపోతాయి అన్నమాట. సో ఇలా ప్యాన్ పెట్టేసుకొని, అంటే స్టవ్ కూడా వెలిగించుకొని ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇందులోకి ముందుగా చూపించినటువంటి పోపు దినుసులు అనేటివి వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. మరి మాడిపోనివ్వకుండా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వీటన్నిటిని ఇట్లా మంచిగా ఆయిల్లోనే వేయించుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అన్నమాట తినేటప్పుడు కూడా. సో ఎండుమిర్చి ముందుగా వేస్తే కొంచెం మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకున్నాను నేను. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా, వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి చల్లారిన తర్వాత. సో అదే బాండల్లో మనం ముందుగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసి కొంచెంసేపు వాడనివ్వాలి. ఎందుకంటే పచ్చి వాసన పోయే వరకు వాడుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, ముక్క కూడా మిక్సీలో మంచిగా మిగులుతుంది. ఇందులో నేనైతే కొంచెం కారం కోసం పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు తీసేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. సో కారం బాగా తినే వాళ్ళు ఇలా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది. కొంచెం సాల్ట్ అయితే వేసి కొంచెం మగ్గనిస్తే సో మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. ఈ చల్లారాయి మనమైతే మిక్సీ చేసుకుందాము. తర్వాత ఇది చూస్తున్నారు కదా, సో మంచిగా వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్న టైంలో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ మంచి అనిపిస్తుంది అనమాట. సో ఇది మిక్సీ పట్టాక మనకి ఇలా అయితే వస్తుంది అనమాట. కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటేనే బాగుంటుంది, రోట్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని, నా దగ్గర కరివేపాకు లేదు అందుకే కరివేపాకు వేయట్లేదు, ఎండిపోయింది ఉంది, పచ్చిది వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇలాగ కొంచెం కాగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ పచ్చడి మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకొని కాసేపు అలాగే ఆయిల్లో కొంచెం ఒక 2-3 minutes అలా ఉంచామంటే మనకి ఆ టెక్స్చర్ అనేది తెలుస్తుంది, కొంచెం మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో మనకి సరిపడా ఉప్పు కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే సో గుమగుమలాడిపోయే చిటికలో అయిపోయిన బీట్రూట్ పచ్చడి రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అంత బద్ధకంగా ఉండకండి, కొంచెం ట్రై చేసి కమెంట్ చేసి లైక్ చేసి షేర్ కూడా చేయండి. సో దీనివల్ల అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, ఇంకా మా ఛానల్ గ్రో అవడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుంది కదా కలరు. సో అదనమాట, టేస్ట్ చేయండి ఎలా ఉందో చెప్పండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. అంటే వంట వీడియోలు కాదు, వేరేవి కూడా. రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా, హల్వా లాగా అనిపిస్తుంది కానీ ఇది హల్వా కాదు, పచ్చడి. ఎవరైనా హల్వా అనుకొని తిన్నారంటే కాలిపోతుంది నోడు, ఐ మీన్ కారంగా ఉంటుంది. ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయింది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.